దీనికి సంబంధించి అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ. ఆ రుణమాఫీ చేసినప్పుడైతే పాలాభిషేకం, నీళ్ళాభిషేకం, అన్ని అభిషేకాలు చేసిర్రు. అన్ని అభిషేకాలు చేసి ఒకేసారి ఏకకాలంలో 18,000 కోట్లు 18,000 కోట్లు అన్నారు. విడతల వారీగా ఇస్తున్నారు. పోనీ మేము విడతల వారీగా రుణమాఫీ చేసినామన్నా చెప్పుకోవాలి. స్వయంగా ఇగో మేము ఇంతమందికే చేసినామని చెప్పుకోవాలి. మొత్తం రుణమాఫీ అంతా చేసినట్టుగా మీరు ఇచ్చినట్టు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానము ప్రతి ఒక్కరికి రుణమాఫీ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానము స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రైతు భరోసా కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు కూడా ఇస్తామని చెప్పారు. రైతు భరోసా ఇప్పటిదాకా ఇయ్యలేదు. ఆ రైతు భరోసా పైసలే రుణమాఫీకి డైవర్ట్ చేసిరనేటువంటిది ప్రజలందరూ అనుకునేటువంటి మాట. ఆ రుణమాఫీ కూడా అందరికి ఇయ్యలేక 40,000 కోట్లు 45,000 కోట్లు అవసరం వస్తాయి కాబట్టి వాటిని ఎట్లా తగ్గించాలని పిఎం కిసాన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఇస్తామనేటువంటిది అధికారంలోకి వచ్చినాక చెప్పారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల కోసం కొట్లాడినప్పుడు మేము ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్పిందా లేదా? కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టో మీరే చెప్పండి. ఎక్కడ కూడా నిబంధనలకు అర్హులైన ప్రతి రైతుకు మేము రుణమాఫీ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. అర్హులైనటువంటి రైతులు అనేటువంటి చెప్పలేదు. కానీ అది ఎగ్గొట్టడం కోసం కొన్ని వేల మందికి ఎగ్గొట్టిరు. ఐటీ సెక్షన్ల పేరు మీద, ప్రభుత్వ ఉద్యోగాల పేరు మీద, ఇంకొక పేరు మీద, లేకపోతే ఈ రేషన్ కార్డులలో తల్లికి కొడుక్కి ఒకటే, తండ్రికి ఒకటే రేషన్ కార్డు, కొడుకు ఒకటే రేషన్ కార్డు ఉన్నది. రేషన్ కార్డుల తర్వాత 10 ఏళ్ళల్లో వేరే చేసుకోవడానికి అవకాశం దొరకలేదు. ఆ ఒకటే రేషన్ కార్డులలో ఉంటే ఒకటే రేషన్ కార్డులో అయ్య ఉన్నాడు కొడుకు ఉన్నాడు కాబట్టి అయ్యకైనా కొడుకైనా చేస్తాం, ఆయనకు 1,00,000 ఉంది ఈయనకు 1,00,000 ఉంది, 2 కలిపితే 3 లక్షలు అవుతాయి కాబట్టి రుణమాఫీ చేయమనేటువంటి మాట అంటే ఏకంగా దుబ్బాకల చిట్టాపూర్లా అసూల్పేట రామలింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే బంధు ఒక ఆయన చచ్చిపోయి వేసుకొని పాపం. ఇదేం కథ? ఇదెక్కడిది? ఇట్లనే ఉంటుందా? మీ విధానాలే చక్కగా లేవు. రుణమాఫీకి మీరు తగ్గించడం కోసం మేము ఇంతైనా ఇచ్చినాం కదా. టీఆర్ఎస్ కూడా కొన్ని ఇచ్చిర్రు, టీఆర్ఎస్ కూడా కొన్ని ఎగ్గొట్టిరు, కాంగ్రెస్ కూడా కొన్ని ఇచ్చిర్రు, కాంగ్రెస్ కూడా కొన్ని ఎగ్గొట్టిరు. గంతే తేడా. సేమ్ కేసీఆర్ ఎట్లా పోతాడో రేవంత్ రెడ్డి గారికి అట్లే పోతురు. కాబట్టి ఆయన తెల్ల బట్టలు వేసుకుంటూ ఈయన టీషర్ట్లు వేసుకుంటూ, గంతే తేడా. పెద్ద తేడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒకే విధానంలో పోతున్నారు. తేడా ఎక్కడ కనబడతలేదు. పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ఏం లేదు. అధికారంలో రావడానికి ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలు ఇస్తామనేటువంటి మాట చెప్పిరి తప్ప ఎక్కడ కూడా ఏం చేయలేదు.